యూపీఏ ఆర్ ఎన్డీఏ, అసలు ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వాల ధర్మం ఉన్నప్పటికి కూడా భారతీయ జనతా పార్టీ ఎలోన్ 303 సీట్లు గెలిచి మళ్ళీ 5 ఏళ్ళు అయింది. ఈ 10 సంవత్సరాల కాలంలో జరిగిన మార్పులు ఏంటి? నాకంటే ఎక్కువ మీకెరగా. మీరందరూ అంటున్నారు ఒకటే మాట, ఇలా మేమందరం మోడీ ఫ్యాన్స్మే, మేమందరం మోడీ అభిమానులమే, మేమందరం రేపు మోడీకే ఓటేస్తాం. కారణాలు లేదు దానికి. పట్టుగానే ఏదో మాటలు చెప్తాను, ఉపన్యాసాలు చెప్తాను, లేకపోతే తిమ్మిని బందీ చేసే వ్యవస్థ ఉండదు. చెప్పే మాటకి చేసే ఆచరణకి పొంతన ఉంటే మాత్రమే నమ్మకం కుదురుతుంది. ఆ నమ్మకానికి ప్రతిరూపం మోడీ. 2014లో అంతకంటే ముందు ఈ హైదరాబాద్ ఒక లుంబిని పార్క్ బాంబు మూతను చూసింది. అనామకులు, అమాయకులు, అవంశుభం తెలియని వాళ్ళు ఇవాళ కేరింతలతో సుఖంగా గడపాలి పిల్లలతో నుంచి పోతే బాంబుల మూతలో అమాయకులు ప్రాణాలు కోల్పోయిన సందర్భం మనం ఇప్పుడు మర్చిపోం. మనం సాయిబాబా టెంపుల్లో పూజలు నిర్వహించాలని చెప్పి ఇవాళ భక్తి కోసం పోతే బాంబ్ బ్లాస్ట్లో గాయపడ్డ, తెగిపడ్డ ముండాలు, శవాలు మనం చూసినాం. ఒక గోకుల్ చాట్ ఇవాళ ఎక్కడ బాంబుల మోతుంటుందో భయంగా బతికిన దేశం. మోడీ గారు వస్తే ఏమొస్తుంది? మత కళాలు వస్తాయి. మోడీ గారు వస్తే ఏమొస్తుంది? అల్లర్లు వస్తాయి. కానీ మోడీ గారు వస్తే అల్లర్లు కాలే. మోడీ గారు వస్తే మత కళాలు జరగలే. మోడీ గారు వస్తే లుంబిని పార్క్, సాయిబాబా బ్లాస్టింగ్స్ లేకుండా కనుమరుగైపోయింది. ఒక పుల్వామాలో మన సైనికుల మీద దాడి చేసి మన భారత మాత ముద్దు బిడ్డల్ని బలి తీసుకుంటే దానికి ప్రతిగా వాళ్ళ భూభాగం పోయి అక్కడ ఉంటుంటే టెర్రరిస్ట్ తండాలని ధ్వంసం చేసి సర్జికల్ స్ట్రైక్ చేసి ఖబర్దార్ నా జోలికి వస్తే ఊరుకోను, ఇటుకతో కొడితే రాయితో కొట్టే దేశం ఈ దేశం, ఇది నరేంద్ర మోడీ గారి కాలం అని చెప్పి హెచ్చరిక చేసిన దేశం భారతదేశం. మీకు తెలిసి వాళ్ళు కూడా ఇవాళ ఒకనాడు పరిస్థితి ఏముండే? జమ్మూ అండ్ కాశ్మీర్ ఒక సైనికుడు, రిటైర్డ్ ఆర్మీ పర్సన్, ఎందుకంటే మీకు అంతా బాగా తెలిసి ఉంటుంది కదా, డాక్టర్ ఆయన, మన భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యిండు. ఆయన ఒక మాట చెప్పిండు, సార్ మోడీ గారి గురించి మాకు తెలుసు, మీకు తక్కువ తెలుసు అని చెప్పిండు. ఏంది అని అడిగినాను. 2015-16 వరకు కూడా, అంటే మోడీ గారు ప్రధానమంత్రి 1 సంవత్సరం 2 సంవత్సరాల వరకు కూడా ప్రతి నిత్యం జమ్మూ అండ్ కాశ్మీర్లో, శ్రీనగర్లో మా దవాఖానకి రోజులు 10ల సంఖ్యలో అమాయకులైన ప్రజలు కావచ్చు, ఆర్మీ పర్సన్స్ కావచ్చు, బుల్లెట్ల గాయాలతో రక్తం మడుగులో కొట్టుకుంటున్నటువంటి ప్రజలు వచ్చేది మాకు, సైనికులు వచ్చేది మాకు. ఆ ఆపరేషన్లు చేయలేక ఇబ్బంది పడుతుండేది. కానీ ఆఫ్టర్ 2 years ఇలా శ్రీనగర్ హాస్పిటల్కి బుల్లెట్ల గాయాల సైనికులు లేరు, బుల్లెట్ల గాయాల అమాయక ప్రజలు లేరని చెప్పి ఇవాళ నిజంగానే ఆ డాక్టర్ అన్నాడు మాకు పని లేకుండా పోయింది అని చెప్పి. మొన్న బలూచిస్తాన్ ఏ పాకిస్తాన్ అయితే నిత్యం మన దేశంలో ఈ టెర్రరిస్ట్ కార్యక్రమం జరిగిందో అలాంటి పాకిస్తాన్కి కోదపిండి లేకపోతే, తిండి గింజలు లేకపోతే ఆదుకుంటా అని చెప్పి ఆపన్న హస్తం అందించిన దేశం భారతదేశం. ఇవాళ ఆ దేశంలో ఉన్న బలూచిస్తాన్, అక్కడున్న ప్రజానీకం మేము కూడా భారత్లో ఉంటే బాగుండేది అని చెప్పేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇవాళ POK, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, ఇలా పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అక్కడి ప్రజానీకానికి భారత్లో ఉండాలనుకుంటే, భారత ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యం కావాలనుకుంటే మీకు కూడా ఓటు హక్కు కల్పిస్తామని చెప్పి శాసనసభ స్థానాన్ని ప్రకటించి ఇది కూడా మా భాగమే అని చెప్పి పార్లమెంటు చట్టం చేసింది మోడీ గారి నాయకత్వంలో. మన పిల్లలు ఉక్రెయిన్లో చదువుకుంటారు, మన పిల్లలు రష్యాలో చదువుకుంటారు. యుద్ధం మొదలైన నాడు ప్రాణాలను అరిచేతులు పట్టుకొని బిక్కుమంటూ అమ్మా ఇక్కడ యుద్ధం జరుగుతుంది మమ్మల్ని కాపాడమని చెప్పి కోరిండ్రు. ఫోన్లో మాట్లాడినరు, తల్లితో మాట్లాడినరు. ఆ వేదన చూసినటువంటి ప్రధానమంత్రి గారు తక్షణమే రష్యన్ ప్రెసిడెంట్తో మాట్లాడి, ఉక్రెయిన్ ప్రెసిడెంట్తో మాట్లాడి యుద్ధం ఆపండి, మా పిల్లల పాలనను మేము కాపాడుకోవాలని చెప్పి
మన ఫ్లైట్లు పంపించి మనం 3 రంగుల జెండాను కట్టి ఆ పిల్లల్ని సురక్షితంగా దేశాన్ని తిరిగి తల్లిదండ్రులకు అప్పచెప్పిన ఘనత మోడీ గారికి దక్కింది. మనకే కాదు, ఇతర దేశాల వాళ్ళు కూడా అబ్బురపడి మా పిల్లల్ని కూడా కాపాడండి మోడీ గారు అంటే, ఇతర దేశాల విద్యార్థులను కూడా మన ఫ్లైట్లలో మన జెండా కట్టి కాపాడిన చరిత్ర భారత్కు ఉంది. గుర్తుపెట్టుకోండి. అందుకే ఉత్తగానే ఇవాళ మోడీ గారికి ఫ్యాన్స్ కాలే, ఇవాళ అనేక రకాల చరిత్ర ఉంది ఇక్కడ. ఒకప్పుడు మనం అభిమానించే అబ్దుల్ కలాం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆనాడు. వారు అమెరికాకు పోతే మా దేశంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎయిర్పోర్ట్లలో బూట్లు ఇడవలసిందే, కోటు తీయాల్సిందే, చెక్ చేయాల్సిందే అని చెప్పి అవమానపరిచినాడు. మనం నిరసన చెప్పినాం ఆయన మా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని. కానీ వాళ్ళు కేర్ చేయలే. కానీ అలాంటి అమెరికా ఇవాళ మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, మన ప్రధానమంత్రి అమెరికాకు పోతే రెడ్ కార్పెట్తో స్వాగతం పలికే సందర్భం వచ్చింది. గుర్తుపెట్టుకో.